అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్ గా ఈ కాన్సెప్ట్ రైట్స్ అయితే ఊడిపడ్డాయి. ఇది ఫేక్ కాదు, జెన్యునే. బట్ ఇందులో అన్ని మూవీస్ లో ఉంటాయా అని చెప్పేసి చెప్పలేము. వీటిల్లో కొన్నిటిని వాళ్ళు కన్సిడర్ చేసి పెట్టచ్చు. పక్కాగా ఇలానే ఉంటుందని చెప్పలేం. బట్ మూవీ టోన్ ఎలా ఉంటుంది, క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, వాటి లుక్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి మనకి ఇక్కడ లీక్ అయ్యింది. సో వాటి గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అయితే ఆ పిక్చర్స్ ని ఒక 3 seconds అలా పెడతాను, చూసేయండి. నేను వీడియోలో పెట్టానంటే మళ్ళీ కాపీరైట్స్ వస్తాయో కొద్దిగా డౌట్ గా ఉంది, అందుకే పెట్టలేదు. సో జస్ట్ ఒకసారి చూసేయండి పాస్ చేసి, తర్వాత వీడియోలోకి వెళ్దాం. ఇంకా ఈ పిక్చర్స్ మీరు చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి, అక్కడ అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఇక్కడ మనకు కనిపించిన కాన్సెప్ట్ ఆర్ట్స్ లో ఆ ప్లేస్ అంతా బ్యాటిల్ వరల్డ్ లో జరుగుతుంది. ఇన్కర్షన్స్ వల్ల ఈ మల్టీవర్స్ కొలాప్స్ అవడం వల్ల డూమ్ అయితే అందరినీ ఎలానో కాపాడలేడని చెప్పేసి కొందరినైనా కాపాడదాం అనే ఉద్దేశంతో తను మిగిలిన వాళ్ళని కాపాడి ఈ ప్లానెట్ లో అయితే పెడతాడు. ఈ ప్లానెట్ అనేది ఆ ఇన్కర్షన్స్ లో మిగిలిన పీసెస్ ని కలిపి ఒక ప్లానెట్ గా క్రియేట్ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా జరగాలంటే డూమ్ చాలా పవర్ఫుల్ గా ఉండాలి. సో నార్మల్ గా ఉండే డూమ్ కాస్త డాక్టర్ డూమ్ ఇంకా మాలిక్యూల్ మ్యాన్ తో టీమప్ అయ్యి తను బియాండర్ అయితే ఓడిస్తాడు. ఇంకా ఆ బియాండర్ పవర్స్ ని తను దక్కించుకొని గాడ్ ఎంపరర్ డూమ్ అయితే తను అవుతాడు అనమాట. తిను చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. ఇంకా తను ఇన్కర్షన్స్ లో మిగిలి ఉన్న క్యారెక్టర్స్ ని తీసుకొచ్చి ఈ ప్లానెట్ లో అయితే పెడతాడు. అదే బ్యాటిల్ వరల్డ్. అలానే వాళ్ళ మెమరీస్ అయితే తను క్లియర్ చేసేస్తాడు. ఇంకా దాంతో తను అందరినీ కాపాడాడు అని చెప్పేసి నమ్మించి వాళ్ళందరికీ రాజు అవుతాడు. డూమ్ ప్రకారం స్టోరీ ఇలా ఉంటుంది. ఇంకా ఈ స్టోరీలో భాగంగా మనకు కాన్సెప్ట్ ఆర్ట్స్ అయితే లీక్ అయ్యాయి. సో వాటి గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ యూనివర్స్ అంతా పాత కాలంలో జరిగినట్టు చూపిస్తున్నారు. అదే మెడివల్ టైమ్స్ లో ఆ స్టైల్లో ఉంటుంది. సో ఇది కొద్దిగా డూమ్ కి బాగా కనెక్ట్ చేస్తుంది. ఇంకా ఒక్కొక్కటిగా కాన్సెప్ట్ ఆర్ట్స్ గురించి చూద్దాం. ఫస్ట్ పిక్చర్ లో ఇక్కడ మనకు స్మార్ట్ హల్క్, షీ హల్క్, స్కార్ అయితే చూడొచ్చు. స్కార్ కి కామిక్ లుక్ అయితే ఇక్కడ రావడానికి ట్రై చేశారు, బాగుంది. ఇంకా వీళ్ళ వెనకాల వేరియస్ మల్టిపుల్ వర్షన్స్ ఆఫ్ హల్క్ అయితే మనం చూడొచ్చు. వీళ్ళంతా వేరే వేరే యూనివర్సెస్ నుండి ఇక్కడికి తీసుకొచ్చి ఒక ప్లేస్ లో పెట్టి ఉండొచ్చు. కామిక్స్ లో దీన్ని గ్రీన్ ల్యాండ్ అని పిలుస్తారు. అంటే హల్క్ లాంటి బీయింగ్స్ ఇక్కడ ఉంటారు, అందుకే ఈ ప్లేస్ ని గ్రీన్ ల్యాండ్ అంటారు. ఈ ప్లేస్ అనేది రేడియేటెడ్ గా ఉంటుంది. ఇక్కడ హల్క్ లాంటి బీయింగ్స్ తప్ప వేరే వాళ్ళు ఉండలేరు. అలానే ఇక్కడ వీళ్ళంతా వారియర్స్ టైప్ లో మనకు కనిపిస్తున్నారు. సో వాళ్ళు బ్రతకాలంటే ఇక్కడ ఫైట్ చేయాల్సిందే. స్టార్ లార్డ్ ఇంకా వైట్ విజన్ మనం ఇక్కడ చూడొచ్చు. వైట్ విజన్ వాండా విజన్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నాడు. వీళ్ళిద్దరు కలిసి టీవీని ఎంజాయ్ చేస్తున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. ఏదో క్యాజువల్ గా ఉన్నారు, ఏం పని లేక. మీరు కూడా ఏదో పని చేయాలి, ఖాళీగా కూర్చుంటే రావు కోట్ల ఆస్తులు. యంగ్ అవెంజర్స్ ఇక్కడ మనం చూడొచ్చు. వీళ్ళల్లో కేట్ బిషప్, క్యాసిలాంగ్, స్పీడ్, వికెన్, మిస్ మార్వెల్, ఇంకా పక్కన డూప్ అనే ఎక్స్మెన్ క్యారెక్టర్ ఉంది. సో ఇక్కడ మనకు ఎక్స్మెన్స్ కూడా వీళ్ళైతే కంబైన్ చేసి చూపించచ్చు, అది మంచి విషయం. వీళ్ళతో పాటు స్టార్ లార్డ్ ఇంకా వాంగ్ కూడా ఈ పిక్చర్స్ లో కనిపిస్తున్నారు. వీళ్ళంతా నార్మల్ గా ఏదో మాట్లాడుతూ ఉండొచ్చు, లేదా బ్యాటిల్ వరల్డ్ లో వీళ్ళు ఎలా బ్రతకాలని చెప్పేసి ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉండొచ్చు. మెయిన్ గా వీళ్ళెవరికి వీళ్ళ మెమరీస్ గుర్తుండవు కాబట్టి డూమ్ కింద ఇలా బ్రతికేస్తూ ఉంటారు. ఈ మూవీస్ తో మనకు మళ్ళీ టిచాలాని తిరిగి తీసుకొస్తున్నారు. టిచాలాగా మనకు ఇక్కడ డామ్సన్ ఇద్రిస్ అనే యాక్టర్ అయితే కనిపించబోతున్నారు. చాడ్విక్ బోస్మన్ లాగే తిను కనిపిస్తున్నాడు. సో తన లెగసీని హానర్ చేస్తూ మనకి ఇలా చూపిస్తున్నారు. అవెంజర్స్ కి బ్లాక్ పాంథర్ అవసరం అనేది చాలా ఉంది. సో కాబట్టి మళ్ళీ టిచాలాని అయితే తీసుకొచ్చారు, అది వేరియంట్ గా. ఇంకా తన సూట్స్ అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ లో వకాండాని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇది చాలా మంచి విషయం. బ్లాక్ పాంథర్ క్యారెక్టర్ మేల్ గా ఉండాలి, అందులోనూ టిచాలా ఉంటేనే బాగుంటుంది. దాన్ని అయితే వీళ్ళు కన్సిడర్ చేసినట్టే కనిపిస్తుంది. ఇంకా ఉన్న ఆర్ట్స్ లోకి మెయిన్ గా మనకి ఇక్కడ ఒక కార్టూన్ చూడొచ్చు. అదే కామిక్ అక్యురేట్ గా మనకు గాడ్ ఎంపరర్ డూమ్ అయితే ఇక్కడ చూపిస్తున్నారు. ఈ లుక్, ఈ అట్మాస్ఫియర్ అనేది కామిక్స్ కి దగ్గరగా ఉంది, అది చాలా మంచి విషయం. అలానే తను వైట్ థీమ్ లో కనిపిస్తున్నాడు. సో ఇది పక్క గాడ్ ఎంపరర్ డూమే. తన పక్కనేమో డాక్టర్ స్ట్రేంజ్ కనిపిస్తున్నాడు. డూమ్ కి హెల్ప్ గా మనకు డాక్టర్ స్ట్రేంజ్ కూడా ఈ మూవీలో కనిపిస్తాడు. అటుపక్కేమో సివ్ స్ట్రామ్ ఇంకా ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ కనిపిస్తున్నారు. వీళ్ళు రీడ్ రిచర్డ్స్ యొక్క ఫ్యామిలీ అయినప్పటికీ డూమ్ అయితే వీళ్ళని మ్యానిపులేట్ చేసి వాళ్ళ మైండ్స్ ని, మెమరీస్ ని క్లియర్ చేసి తనే వాళ్ళ ఫ్యామిలీ అన్నట్టు క్రియేట్ చేస్తాడు. అందుకే వాళ్ళు ఇక్కడ హ్యాపీగా డూమ్ తో ఉంటారు. వాళ్ళ ఆపోజిట్ లో మనకి ఇక్కడ ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది. తను ఇంకెవరో కాదు, ఎలినా బిలోవో. తను వచ్చిన న్యూస్ ప్రకారం ఒక బౌంటీ హంటర్ అంట. డూమ్ కోసం ఎవరినో తెచ్చేసింది ఇక్కడ, డూమ్ కోసం ఎవరినో పట్టుకొని వచ్చింది ఇక్కడ. ఇంకా ఇక్కడున్న ఆ పర్సన్ మేబీ రీడ్ రిచర్డ్స్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఈ పిక్చర్ లో మనకు కామిక్ గ్రేడ్ గా డూమ్ అయితే చూపిస్తున్నారు. తను ఆల్రెడీ అన్నిటినీ తన గుప్పెట్లో పెట్టుకొని తన సామ్రాజ్యంగా ఈ బ్యాటిల్ వరల్డ్ అయితే క్రియేట్ చేసుకున్నాడు. మిగిలిన
క్యారెక్టర్స్ ఎవరికి వాళ్ళ పాస్ట్ అనేది గుర్తులేదు కాబట్టి అందరూ సైలెంట్ గా ఉన్నారు, ఏం చేయలేకపోతున్నారు. సో వీళ్ళందరికీ తను రాజులాగా ఇక్కడ కనిపిస్తున్నాడు. వాళ్ళు బ్రతకాలంటే ఈ బ్యాటిల్ వరల్డ్ లో వాళ్ళు ఫైట్ చేయాల్సిందే. ఈ మాయలో అయితే అందరూ బ్రతికేస్తూ ఉంటారు. కొన్ని జాతకాలు అలాగే తగలాడతాయి మరి. వెరీ బ్యాడ్. దీన్ని డూమ్ అడ్వాంటేజ్ గా తీసుకుని తన మాస్క్ వెనకాల మన ఆర్డీజే నవ్వుతూ ఉంటాడు. అయితే తనకు తెలియని విషయం ఏంటంటే సో స్టోరీ అనేది ఇలా ఉండే అవకాశం ఉంది. మేబీ వీళ్ళల్లో ఐరన్ మ్యాన్ లాంటి క్యారెక్టర్ గానీ లేదా రీడ్ రిచర్డ్స్ గానీ వీళ్ళకి వాళ్ళ పాస్ట్ అనేది గుర్తు రావడంతో వీళ్ళంతా కలిసి ఒక టీమ్ ని ఫామ్ చేసి డూమ్ కి అగైనెస్ట్ గా వెళ్లే అవకాశం ఉంది. అదే మనకు సీక్రెట్ వర్సలు చూపిస్తారు. అది మేబీ లోకియే కావచ్చు. లోకి వీళ్ళకి వాళ్ళ గతాన్ని గుర్తు చేసి డూమ్ కి అగైనెస్ట్ గా టీమ్ ని ఫామ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇది తలుచుకుంటుంటే సో అదనమాట సంగతి. వచ్చిన కాన్సెప్ట్ ఆర్ట్స్ అయితే అవి. వీటిపైన మీరే అనుకుంటున్నారు కామెంట్ చెప్పండి. అండ్ అలానే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ ఫర్ వాచింగ్. అండ్ అలానే మెయిన్ గా మన ఇన్స్టాగ్రామ్ అంతా ఫాలో అయిపోండి. అక్కడ చాలా రీల్స్ మీమ్స్ పోస్టులు వేస్తూ ఉంటా. సో మిస్ కాకుండా ఫాలో అయిపోండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.